ఫోకస్ నేను ప్రియా శర్మ. వెల్కమ్ బ్యాక్ టు స్వతంత్ర ఫోకస్. ప్రధాని నరేంద్ర మోడీ తాజా పర్యటనతో లక్షద్వీప్ అందాలు వెలుగులోకి వచ్చాయి. లక్షద్వీప్ సొబగులకు ప్రధాని నరేంద్ర మోడీ ఫిదా అయ్యారు. మొత్తం 36 దీవుల సముదాయమే లక్షద్వీప్. వీటిలో అగాతి దీవి అత్యంత మనోహరమైనది. ఆకట్టుకునే పగడపు దిబ్బలు, సుందరమైన బీచ్లు, చల్లని గాలులు, ఆహ్లాదకరమైన వాతావరణం ఇవి అగాతి దీవి ప్రత్యేకతలు. బాయ్కాట్ మాల్దీవ్స్ నినాదం నేపథ్యంలో కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ తెరమీదకొచ్చింది. నిన్న మొన్నటి వరకు లక్షద్వీప్కు పెద్దగా గుర్తింపు లేదు. ఇదిలా ఉంటే ఈ నెల 2వ తేదీన కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారు. లక్షద్వీప్ బీచ్ అందాలకు ప్రధాని నరేంద్ర మోడీ ఫిదా అయ్యారు. సుందరమైన బీచ్లకు లక్షద్వీప్ పెట్టింది పేరని కొనియాడారు. ఆహ్లాదాన్ని పంచే లక్షద్వీప్ బీచ్లు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని మురిసిపోయారు ఆయన. ఈ నేపథ్యంలో లక్షద్వీప్ బీచ్లో తాను దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో ప్రధాని నరేంద్ర మోడీ పోస్ట్ చేశారు. లక్షద్వీప్ అంటే ఒక దీవి కాదు, మొత్తం 36 దీవుల సముదాయం. లక్షద్వీప్ అరేబియా సముద్రంలో ఉంటుంది. 1956లో ఈ దీవులను కేంద్రపాలిత ప్రాంతంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. లక్షద్వీప్ దీవులు భూతల స్వర్గాన్ని తలపిస్తాయి. లక్షద్వీప్ దీవుల్లో అగాతి దీవి అత్యంత సుందరమైనది. అగాతి దీవికి అనేక ప్రత్యేకతలున్నాయి. సహజమైన తెల్లటి ఇసుక, స్వచ్ఛమైన నీరు, ఆకట్టుకునే పగడపు దిబ్బలు, సుందరమైన బీచ్లు, చల్లని గాలులు, ఆహ్లాదకరమైన వాతావరణం ఇవి అగాతి దీవిలోని ప్రత్యేకతలు. అగాతి దీవిలోని నీలిరంగు సముద్రపు జలాలు పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సముద్ర గర్భంలోని జీవజాలం సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. అగాతి దీవిలో సముద్రపు ఒడ్డున కూర్చుని సూర్యోదయం, సూర్యాస్తమయాన్ని చూస్తూ పర్యాటకులు తమను తాము మైమరిచిపోతున్నారు. సముద్రపు ఒడ్డున ఉన్న కొబ్బరి చెట్ల నుంచి తీసిన నీరా పానీయాన్ని సేవిస్తూ టూరిస్టులు సేద తీరుతున్నారు. అగాతి దీవిలో స్నార్కెలింగ్ కు ఒక ప్రత్యేకత ఉంది. ఈ దీవిలో స్నార్కెలింగ్ చేయడానికి పర్యాటకులు ఇష్టపడతారు. స్నార్కెలింగ్ చేస్తూ సముద్ర గర్భంలోని జీవజాలాన్ని చూస్తూ టూరిస్టులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. పగడపు దిబ్బలను, రకరకాల చేపలను, జలచరాల అందాలను టూరిస్టులు చాలా దగ్గరగా చూడవచ్చు. భారత్లోని ఏ ప్రాంతం నుంచి లక్షద్వీప్కు వెళ్లాలన్నా సముద్రం, అలాగే విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. లక్షద్వీప్లో ఒకే ఒక విమానాశ్రయం ఉంది. ఈ విమానాశ్రయం అగాతి దీవిలోనే ఉంది. అగాతి ఎయిర్పోర్ట్ ల్యాండింగ్ ప్యాడ్కు 2 వైపులా సముద్ర తీరం ఉంటుంది. ఈ ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ కూడా ఎంతో అందమైన అనుభూతినిస్తుంది. చుట్టుపక్కల వాతావరణాన్ని ఆస్వాదిస్తూ టూరిస్టులు ల్యాండింగ్, టేకాఫ్ కావచ్చు. అగాతి దీవిలో స్థానికుల ప్రధాన వృత్తి చేపలు పట్టడం.
అలాగే నీరాను విక్రయించడం మరో వృత్తి. లక్షద్వీప్లోని స్థానికులకు కొబ్బరి నీరా ఓ సాధారణ పానీయం. అగాతి వాసులు తాజా కొబ్బరి నీరాను టూరిస్టులకు విక్రయించి బతుకు బండి నడుపుకుంటారు. కేరళలోని కొచ్చి ప్రాంతాన్ని లక్షద్వీప్కు గేట్వేగా పేర్కొంటారు. కొచ్చి నుంచి సముద్ర మార్గంలో నౌక ద్వారా 18 గంటలు ప్రయాణం చేస్తే లక్షద్వీప్ వస్తుంది. కొచ్చి నుంచి లక్షద్వీప్కు 7 నౌకలు అందుబాటులో ఉంటాయి. ఈ నౌకలు కొచ్చి, లక్షద్వీప్ మధ్య పర్యాటకులను తరలిస్తుంటాయి. అలాగే కొచ్చి నుంచి విమానంలో లక్షద్వీప్ వెళ్లాలంటే సుమారు గంటన్నర సమయం పడుతుంది. ఇక్కడి నుంచి విమానం ద్వారా అగాతి దీవికి చేరుకోవచ్చు. అగాతి దీవి అందాలు ఆస్వాదించవచ్చు. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన తర్వాత అగాతి దేవి అందాలను ఆస్వాదించడానికి పర్యాటకులు క్యూ కడుతున్నారు. ప్రకృతి ఒడిలో సేద తీరాలనుకునే వారికి అగాతి దేవి సాదరంగా స్వాగతం పలుకుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ఒకే ఒక్క పర్యటన లక్షద్వీప్ టూరిజం స్వరూపాన్నే మార్చేస్తోంది. బాయ్కాట్ మాల్దీవ్స్ నినాదంతో వేలాది మంది పర్యాటకులు లక్షద్వీప్కు క్యూ కడుతున్నారు. బాయ్కాట్ మాల్దీవ్స్, లవ్ ఫర్ లక్షద్వీప్ నినాదంతో సెలబ్రిటీలు, నెటిజన్లు లక్షద్వీప్ బాట పడుతున్నారు. మొత్తానికి మాల్దీవులను లక్షద్వీప్ పర్యాటక రంగంలో బీట్ చేస్తోంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటన కాకతాళీయం కాదంటున్నారు రాజకీయ పరిశీలకులు. మాల్దీవులకు పోటీగా లక్షద్వీప్ను ఒక టూరిస్టు హబ్గా అభివృద్ధి చేయడమే ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన లక్ష్యమంటున్నారు రాజకీయ పరిశీలకులు. మాల్దీవులకు గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతోనే ప్రధాని నరేంద్ర మోడీ కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ సందర్శించారంటున్నారు. ఏమైనా మనిషి గడప దాటి కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడే విజ్ఞానవంతుడవుతాడు. 10 మందితో పరిచయాలు పెరుగుతాయి. అంతేకాదు, అందమైన ప్రదేశాల్లోని ఆహ్లాదకర వాతావరణాన్ని మనిషి ఆస్వాదిస్తాడు. ఇది ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.